రీసెంట్గా టీసీఎస్ నుండి మెయిల్ పాలసీ గురించి ఒక మెయిల్ వచ్చింది. చాలామందికి ఈ మెయిల్ క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కాబట్టి సింపుల్గా మెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా లీవ్స్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ కంపెనీస్లో 4 టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఎరండ్ లీవ్స్ అండ్ ఫ్లెక్సీ లీవ్స్. ఫ్లెక్సీ లీవ్స్ అంటే క్వార్టర్లో 2 ఉంటే ఆ 2 ఆ క్వార్టర్లో యూస్ చేయకపోతే కట్ అయిపోతాయి, నెక్స్ట్ క్వార్టర్కి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. అండ్ క్యాజువల్ లీవ్స్ అంటే పర్సనల్ వర్క్స్ కోసం యూస్ చేస్తాం. సిక్ లీవ్స్ అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూస్ చేస్తారు. ఎరండ్ లీవ్స్ అంటే లాంగ్ లీవ్స్ ఆర్ ప్లాంట్ లీవ్స్ కోసం యూస్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ పాలసీ. క్యాజువల్ లీవ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, అంటే ఇయర్లో యూస్ చేయకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ సిక్ లీవ్స్ అండ్ ఎరండ్ లీవ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఇది చాలా కంపెనీస్లో కామన్ రూల్. ఇప్పుడు టీసీఎస్ మెయిల్లో ఇంపార్టెంట్గా మెన్షన్ చేసింది ఏంటంటే మార్చ్ 13th లోపు ఎవరికైనా లీవ్స్ కావాలి అంటే అప్లై చేసుకోండి, లేదంటే అవి నెక్స్ట్ ఇయర్ లీవ్స్లో కట్ అయిపోతాయి, అంటే సిస్టమ్ ఫ్రీజ్లో ఉంటుంది. ఎందుకంటే మార్చ్ 13th నుండి మార్చ్ 31st వరకు లీవ్ సిస్టమ్ ఫ్రీజ్లో ఉంటుంది అని మెయిల్లో మెన్షన్ చేశారు. సిస్టమ్ ఫ్రీజ్ అంటే ఆ పీరియడ్లో న్యూ లీవ్స్ అప్లై చేయడం పాసిబుల్ ఉండదు. కాబట్టి మీకు ఆల్రెడీ లీవ్స్ ప్లాన్ ఏమైనా ఉంటే రిమైనింగ్ లీవ్స్ యూస్ చేయాలి అనుకుంటే మార్చ్ 13th లోపు లీవ్స్ అప్లై చేయడం బెటర్. అండ్ సూపర్వైజర్స్తో కూడా మీరు అప్రూవల్ తెచ్చుకోవాలి. లేదంటే మీరు లీవ్స్ యూస్ చేయాలి అనుకుంటే మార్చ్ 31st ముందే అప్లై చేయడం బెటర్. లేకపోతే కొన్ని లీవ్ కేసెస్లో నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్లో లీవ్స్ కట్ అవ్వచ్చు అని మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి మీ లీవ్స్ బ్యాలెన్స్ చెక్ చేసి అవసరం ఉంటే లీవ్స్ అప్లై చేయండి. ఇది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కానీ చాలామందికి అర్థం కాకపోవచ్చు అని చెప్పి వీడియో చేశాను. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.